అండి బాత్రూంలో ఇది ఒక్కటి వేయండి, రుద్దే పని లేకుండా దాని అంతటికి అదే క్లీన్ అవుతుంది. చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్గా అందరికీ కూడా చాలా చాలా కంగ్రాట్స్ అండి. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టెప్ని తెలుసుకుందాం. ఇలాగా ఫస్ట్ స్టెప్లో ఒక బకెట్ తీసుకోవాలండి. ఒక బకెట్ తీసుకొని దానిలో 1 స్పూను బేకింగ్ పౌడర్, 1 స్పూను సర్పు, అలానే 1 స్పూను మనం వాషింగ్ మెషిన్లో వేసే లిక్విడ్ ఉంటుంది కదండి, అది వేసేసి ఈ విధంగా దీనిలో కొద్దిగా పేస్ట్ కూడా వేసుకోవాలండి. మనం యూజ్ చేసుకునే టూత్ పేస్ట్ ఉంటుంది కదా, కోల్గేట్ పేస్ట్ తీసుకొని ఈ విధంగా అందులో వేసేసుకొని బాగా హాట్ వాటర్ అయితే పోసుకోవాలండి. ఇలా హాట్ వాటర్ కలిపేసుకున్న తర్వాత బాత్రూమ్ ప్రతి మూల కూడా ఈ విధంగా ఈ వాటర్ని అయితే అప్లై చేయాలండి. ఇలా అప్లై చేసేసి ఒక 1 అవర్ పాటు అలా ఉంచేయాలి. 1 అవర్ తర్వాత ఈ విధంగా కొబ్బరి చీపురు కానీ లేదంటే ఒక బ్రష్ కానీ తీసుకొని ఈ విధంగా క్లీన్ చేసామనుకోండి, ఇలా టైల్స్ మీద ఉన్నటువంటి మొండి మరకలు కానీ అలానే మనకి ఇలా గార పట్టినటువంటి మొండి మరకలు కానీ ఈజీగా క్లీన్ అయిపోతాయి. మనకి తెలియని డస్ట్ ఉన్న క్రిములు ఉన్న ఈజీగా క్లీన్ అయిపోతాయి. సో ఒక బ్రష్ లాంటిది తీసుకుని లేదంటే ఏదైనా ఒక కొబ్బరి చీపురు పెట్టి ఈ విధంగా క్లీన్ చేసుకున్న చక్కగా క్లీన్ అవుతుందండి. ఈ వాటర్ పెట్టి చక్కగా మనం ఇలా షింక్ బేసిన్స్ కానీ బకెట్స్ కానీ ట్యాప్స్ కానీ ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చక్కగా ట్యాప్స్ కూడా మెరిసిపోతాయండి. ట్రై చేయండి. ఇలా బాత్రూమ్ పైన ఉన్నటువంటి ఇలా టైల్స్ అయితే ఉంటూ ఉంటాయి. టైల్స్ మీద మొండి మార్కులు పడుతూ ఉంటాయి. అవి గార పట్టేస్తూ ఉంటాయి. ఎందుకంటే పిల్లలు ఉంటే ఇంకా చెప్పనవసరం లేదండి, ఎలా పడితే అలా బాత్రూమ్కి వెళ్తూ ఉంటారు. ఈ విధంగా వెళ్ళినప్పుడల్లా మనకి ఈ విధంగా బాత్రూమ్ టైల్స్ పైన మొండి మరకలు గార పట్టేసి ఉంటూ ఉంటాయి. అవన్నీ మనం క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాము. ఇల్లంతా క్లీన్ చేస్తూ ఉంటాం, కానీ బాత్రూమ్ దగ్గరికి వచ్చేసరికి ఇలా క్లీన్ చేయాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాము. ఇలా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుందన్నమాట. ఈ విధంగా ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇంట్లోనే ఈజీగా అప్పటికప్పుడు ఇలా లిక్విడ్ అయితే ప్రిపేర్ చేసేసుకొని చక్కగా బాత్రూమ్ అంతా క్లీన్ చేసేసుకోవచ్చు. సో ఇది మొదటి స్టెప్ అండి. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఈ స్టెప్ని అయితే ఫాలో అవ్వండి. ఇంకా రెండవదిగా ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి, ట్యాబ్లెట్స్ ఎక్స్పైరియన్ ట్యాబ్లెట్స్ కానీ మనం యూజ్ చేయని ట్యాబ్లెట్స్ కానీ తీసుకొని ఈ విధంగా ఒక 3 కానీ 4 కానీ తీసుకోవాలండి. నేను ఇక్కడ ఒక 4 తీసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకున్నాను. ఇలా ఈ పౌడర్ని ఏదైనా ఒక బౌల్లో వేసేసుకొని నాప్కిన్ బాల్ ఉంటుంది కదండి, మనం బట్టల్లో స్మెల్ కోసం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. అలాంటి బాల్ని తీసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా ట్యాబ్లెట్ పౌడరు అలానే నాప్కిన్ బాల్ పౌడర్ వేసేసి కొద్దిగా డెటాల్ వేసుకొని కొద్దిగా కంఫర్ట్ కూడా వేసేసుకొని కొద్దిగా హాట్ వాటర్ పోసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఇలాగా పక్కన పెట్టేయాలండి. 5 మినిట్స్ తర్వాత మనకి ఈ విధంగా బాత్రూమ్స్ ఉన్నాయి కదండి, ఇలా బాత్రూమ్స్ కానీ సింక్ బేసిన్స్ కానీ అలానే ట్యాప్స్ కానీ ఇలా టైల్స్ మీద ఉన్నటువంటి మొండి మరకలు పోగొట్టుకోవడానికి కానీ ఇది అప్పటికప్పుడు చక్కగా లిక్విడ్ లాగా మనం ప్రిపేర్ చేసుకొని ఇలా క్లీన్ చేసేసుకోవచ్చండి. చక్కగా మనకి ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇంట్లోనే ఈజీగా ఈ విధంగా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. ఇలా మనకి ఎక్స్పైరియన్ ట్యాబ్లెట్స్ అయితే ఇంట్లోనే ఉంటూ ఉంటాయి కదండి, మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. వేస్ట్ అని పడేసే బదులు ఈ విధంగా చక్కగా ఇలా ఈ లిక్విడ్ లాగా ప్రిపేర్ చేసుకొని బాత్రూమ్ అంతా క్లీన్ చేసుకోవచ్చండి. ఇలా మనం ఎక్స్పైరియన్ ట్యాబ్లెట్లను కూడా పడేయకుండా అవి మెత్తగా పౌడర్లా చేసుకొని మన ఇంట్లో కొన్ని పూల మొక్కలను పెంచుకుంటూ ఉంటాం కదండి, పూల మొక్కల మొదటి ఇచ్చిన కూడా మంచి క్రాప్ అయితే ఉంటుంది. సో వేస్ట్ అని పడేసే బదులు ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి, చక్కగా వర్క్ అవుతుంది. అలానే ట్యాబ్లెట్లని మనం పడేయకుండా ఎక్స్పైరియన్ ట్యాబ్లెట్లని మన కిచెన్ సింక్లో గిన్నెలు అవి కడుగుతూ ఉంటాం కదండి, గిన్నెలు అవి కడిగేటప్పుడు ఇలా ఎక్స్పైరియన్ ట్యాబ్లెట్ని చక్కగా మెత్తగా పౌడర్లా చేసుకొని మనం ఇలా యూజ్ చేసిన తర్వాత ఫేస్ పౌడర్ ఖాళీ అయిపోయిన డబ్బాలు ఉంటాయి కదండి, ఆ డబ్బాలో ఈ మెత్తటి పౌడర్ని అందులో వేసేసుకొని మనం కిచెన్ సింక్లో గిన్నెలు అవి కడిగేసిన తర్వాత కొంచెం ఆ హోల్స్ దగ్గర ఆ ఎక్స్పైరీ పౌడర్ వేసేసామనుకోండి, చక్కగా మనం ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది, బల్లులు బొద్దింకలు రాకుండా ఉంటాయి. ట్రై చేయండి. సో ఇలా మనం స్టోర్ చేసేసుకొని పక్కన పెట్టుకొని ఇలా గిన్నెలు కడిగినప్పుడల్లా కొద్దిగా హోల్స్ దగ్గర వేసేసామంటే వీటి ఘాటు స్మెల్కి బల్లులు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయండి. ట్రై చేయండి. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది. సో ఈ లిక్విడ్ని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసి 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా చక్కగా బాత్రూమ్ అంతా క్లీన్ చేయొచ్చు. అలా టైల్స్ మీద పోయొచ్చు. చక్కగా ఇలా బ్రష్ పెట్టేసి ఒకసారి రుద్దేసామంటే చక్కగా క్లీన్ అయిపోతుందండి. ఎక్కువగా రుద్దే పని కూడా ఉండదు. సో అంత చక్కగా వర్క్ అవుతుంది. అలానే మనకి ఇలాగా
ఆ టాబ్లెట్ పౌడర్ వల్ల ఎటువంటి క్రిములున్నా బ్యాక్టీరియా ఉన్నా అది తొలగిపోతుంది. అలానే ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలంటే మనం ముందుగా డెటాల్ వేసాము, నాప్థలిన్ బాల్ పౌడర్ కూడా వేసాం కాబట్టి మంచి స్మెల్ అయితే వస్తుందండి. మనం బాత్రూమ్కి వెళ్ళిన ప్రతిసారి కూడా మంచి స్మెల్ అయితే వస్తుంది. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా ఇది రెండవ స్టెప్ అండి. మీకు ఈ త్రీ స్టెప్స్లో మరి ఏ టిప్స్ యూస్ఫుల్గా ఉన్నాయంటే ఆ టిప్స్ అయితే మీరు యూస్ఫుల్గా ఉన్నాయి అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా థర్డ్ చూద్దాము. మూడవదిగా చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా మూడవదిగా ఒక బకెట్లో హాట్ వాటర్ తీసుకోవాలండి. నేను ఇక్కడ గ్లేజర్ స్విచ్ అయితే వేశాను. ఇక్కడ హాట్ వాటర్ అయితే వస్తున్నాయండి. దీనిలో ఒక 4 స్పూన్స్ వరకు బ్లీచింగ్ పౌడర్ వేసుకుంటున్నానండి. ఈ బ్లీచింగ్ పౌడర్ అంటే ఇలా ఉంటుంది. ఇది కిరాణా షాపుల్లో దొరుకుతుంది, మనకి ఇలా మార్కెట్లో అవైలబుల్గా ఉంది, అలానే ఆన్లైన్లో కూడా ఉంటుందండి. సో కొంతమందికి తెలియని వాళ్ళు సెర్చ్ చేస్తే వస్తుందన్నమాట. బ్లీచింగ్ పౌడర్ మనం చక్కగా మార్కెట్లో కూడా అవైలబుల్గా ఉంది, కిరాణా షాపుల్లో దొరుకుతుంది, ఆన్లైన్లో కూడా ఉంటుందండి. సో ఇది మనకి కొంచెం పవర్ఫుల్ది తీసుకోవాలన్నమాట. బ్లీచింగ్ పౌడర్లో కొంచెం మనకి రకాలు అయితే ఉంటాయి. సో మంచిది పవర్ఫుల్ది తీసుకోవాలన్నమాట. ఈ బ్లీచింగ్ పౌడర్ నేను ఒక 4 స్పూన్స్ మాత్రమే వేస్తున్నాను, ఇంకేమీ వేయడం లేదండి. ఇలా హాట్ వాటర్లో బ్లీచింగ్ పౌడర్ కలిపేసుకుని బాగా మిక్సింగ్ చేసేసుకోవాలి. ఇలా మిక్సింగ్ చేసేసి టైల్స్ మొత్తం కూడా ఈ విధంగా టైల్స్ మీద ఉన్నటువంటి మొండి మార్కులు కూడా పోతాయండి. సో ఈ విధంగా ఈ వాటర్ అంతా కూడా బాత్రూమ్ అంతా కూడా అప్లై చేసేసి ఒక 1 అవర్ పాటు అలా ఉంచేయాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అసలు టైల్స్ అయితే చూసారు కదా ఎంత మొండిగా ఉన్నాయో మరకలు. సో అవన్నీ కూడా పూర్తిగా రిమూవ్ అయిపోతాయి. ఈ విధంగా ఈ వాటర్ అంతా వేసేసి ఒక 1 అవర్ పాటు అలా ఉంచేసి 1 అవర్ తర్వాత ఇలా కొబ్బరి చీపురుతో కానీ లేదంటే ఏదైనా ఒక బ్రష్తో కానీ తీసుకొని ఈ విధంగా క్లీన్ చేసామనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుందండి. ఎక్కువగా కష్టపడే పని కూడా ఉండదు. ఎందుకంటే చాలామంది హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, ఎందుకంటే నిమ్మో ఉన్న వాళ్ళు ఉంటారు, ఆస్తమా పేషెంట్స్ ఉంటూ ఉంటారు కదా. వాళ్ళు ఇలా బాత్రూమ్స్ కడగాలంటే కెమికల్స్ ఉన్నవి ఎక్కువగా యూజ్ చేయరు. ఎందుకంటే హార్పిక్ లాంటివి, ఇలా ఎక్కువగా పెనాయిల్ లాంటివి వాళ్ళు యూజ్ చేయాలంటే భయం వేస్తూ ఉంటుంది కదా. ఇలా వాళ్ళు ఎలా పడితే అలా యూజ్ చేయరు కాబట్టి ఎటువంటి కెమికల్స్ లేకుండా ఈ 3 స్టెప్స్లో మరి మీకు ఏ టిప్స్ యూజ్ఫుల్ అనుకుంటే ఆ టిప్స్ అయితే ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుందండి. మీరు ఏ టిప్ ట్రై చేసినా కూడా నెంబర్ 1గా అసలుకి ఆ టైల్స్ మీద ఉన్నటువంటి మొండి మార్కులన్నీ కూడా ఎక్కువగా రుద్దే పని లేకుండా ప్రతి మూల కూడా మెరిసిపోతుందండి. ఇప్పుడు చూశారు కదా, నేను బ్లీచింగ్ పౌడర్ వేసేసి ఒక 1 అవర్ పాటు ఇలా ఉంచేసాను. ఇలా చీపురు పెట్టి పైన ఇలా రుద్దుతున్నానండి. తర్వాత చూడండి, ఇలా పూర్తిగా చక్కగా క్లీన్ అయిపోతాయండి. మనం ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా ఈజీగా ఇలా బాత్రూమ్ అంతా కూడా క్లీన్ చేసేసుకోవచ్చు. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుందండి. సో ఈ విధంగా మీరు ముందు చూసినప్పటికి ఇప్పటికి చూడండి ఎంత డిఫరెన్స్ అయితే ఉంటుందో. సో ముందు చూసినప్పుడు ఈ విధంగా టైల్స్ మీద చూశారు కదా అసలు ఎంత మొండి మార్కులు అయితే ఉన్నాయో. సో ఇప్పుడైతే చూపిస్తున్నాను చూడండి, ఇలా బాత్రూమ్ పైన ఉన్నటువంటి ఇలా డస్ట్ అంతా కూడా చక్కగా క్లీన్ అయిపోతుందండి. చూశారు కదా ఎంత చక్కగా క్లీన్ అయిందో. సో తప్పకుండా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. మరి వీడియో నచ్చితే చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, బై బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.